ఈ ఆట అంతా నాకేం నచ్చలేదు. మనం ఇంకొక ఆట ఆడుకుందాం. సరే పద, వరల్డ్ హెడ్ ఆట ఆడుకుందాం. చాలా రోజుల నుంచి మనకి ఇలాంటి టార్గెట్ దొరకనే లేదు. ఓకే, స్టార్ట్ నౌ. 1 by 1. జోడి చేద్దాం. మళ్ళీ దొరికారు, మళ్ళీ దొరికారు. మజాగా ఉంటుంది. రెడీ, రెడీ. పతులు, అరే పరిగెత్తు పతులు. ఈ పనికి మాలిన కాకులు వాటి ఫేవరెట్ గేమ్ ఆటో మళ్ళీ మొదలు పెట్టాయి. ఎలాగోలా వీటి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. వీటి వల్ల మనం ఇంట్లోంచి కాలు బయట పెట్టలేకపోతున్నాం. ఇక చాలా ఆపండి, లేకపోతే మిమ్మల్ని ఏరియా లేకుండా తరివేస్తాం. బాంబు దాడి చేయండి, చేయండి. మిత్రులారా, అక్కడ చూడండి మన భోజనం. అదండి, ఈ రోజు తందూరి పావురం తిందాం. మమ్మీ, ఏమిటి తమ్ముళ్ళు అంత ఆశపడుతున్నారు? చాలా ఆకలి వేసేస్తుంది. ఓహో, పాపం ఈ అమాయకమైన పావురానికి ఆ కాకులు ఎలాంటి గతి పట్టించాయో చూడు. పతులు పద, దీనింటికి తీసుకువెళ్ళి గాయాలకి మందేద్దాం. అరే తమ్ముడు, కొన్ని సమోసాలైనా తినేలో. వద్దు బాబాయ్, ముందు పావురానికి వైద్యం చేయాలి. పతులు, డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు త్వరగా. నీకు మనుషుల భాష వచ్చు కదా, వాళ్ళతో నువ్వే మాట్లాడు. ఆ పావురం మాకే సొంతం. మర్యాదగా దాన్ని మాకు అప్పగించేయండి. అరే, ప్రాణాలు తీసేవాడి కంటే ప్రాణాలు పోసేవాడికే ఎక్కువ హక్కు ఉంటుంది. నేను ఈ పావురాన్ని ఇవ్వను. అది చూస్తావు, నువ్వు ఇంటి వరకు ఎలా వెళ్తావన్నది. మా ముక్కులతో పొడిస్తే నీ అంతట నువ్వే దాన్ని మాకిస్తావు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా, త్వరగా మీరు మా ఇంటికి రండి. ఒక గాయపడిన పావురానికి వైద్యం చేయాలి. పతులు, త్వరగా పద, పరిగెత్తు. మీ అప్లా అబారీ హే, మీ అప్లా మన పశునా బరీ హే. అంటే అది థ్యాంక్ యూ, మీరు నన్ను కాపాడారు. ఓహో, నీకు మరాఠీ కూడా వచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. అవి నీ ఏకను కూడా పేకలేవు. డాక్టర్ జట్కా ఇక్కడికి వస్తున్నారు. వెంటనే నీ దెబ్బలన్నీ నయమైపోతాయి. అలా చూడండి, మోటు పతులుల మిత్రుడు డాక్టర్ జట్కా ఆ పావురానికి వైద్యం చేయడానికి వస్తున్నాడు. పదండి, దాడి చేద్దాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏం జరిగిందో చెప్పు. ఇలా చూడండి, పాపం దీనికి ఎన్ని గాయాలయ్యాయో. ఆ కాకులకు భయపడి వణికిపోతోంది. ఇదిగో ఈ మందు తాగు, అన్ని తగ్గిపోతాయి. ఇదిగో ఇదేసుకో, ఇది ఇంజురీ రికవరీ గ్యాడ్జెట్. రాత్రంతా దీనిలో ఉన్న రేస్ ని శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత నువ్వు బాగైపోతావు. పద గసిటరామ్, ఇక మనం ఇంటికి వెళ్దాం. పద. లగాయితూ, ఈ రోజంతా నేను ఈ ఇంట్లోంచి బయటకు రానే రాను. ఆ చండాలపు కాకులు నా తల మీద పొడిచి పొడిచి నా తలంతా తాటికాయలా మారిపోయింది. డాక్టర్ జట్కా, ఇంకా సేపట్లో పూర్తిగా చీకటి పడిపోతుంది. అప్పుడు కాకులన్నీ నిద్రపోతాయి కదా, అప్పుడు మీరు బయటకు వెళ్ళండి. ఆ శబ్దం ఏంటి? ఈ కాకులు ఫుల్ నైట్ పార్టీ మూడ్ లో ఉన్నట్టున్నాయి పతులు. మలబిది వచ్చే అంటే నాకు భయం వేస్తోంది. తేమలా కడేచి తయారీ కడితే అంటే వాళ్ళు నన్ను తినడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అంటే నా అభిప్రాయం మమ్మీ. నువ్వేం భయపడకు, నువ్వు మా దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం రాదు.
ఎట్లా చూడండి. బయట మంచి దేవుడా. డాక్టర్ జట్కా, ఇదంతా మీరు ఇచ్చిన గ్యాడ్జెట్ ప్రభావమే. ఇది చూడండి ఎంత పెద్దగా మారిపోయిందో. పర్వాలేదు, ఆ గ్యాడ్జెట్ తీసేస్తాను. అది తిరిగి మామూలుగా మారిపోతుంది. వద్దు, దాన్ని అలా పెద్దగానే ఉండనివ్వండి. ఇప్పుడు దీన్ని చూసి కాకులన్నీ భయపడి పారిపోతాయి. అవును మిత్రమా, ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరమే లేదు. అరే ఒక్కసారి బయటికి వెళ్ళు, అప్పుడు చూడు ఆ కాకులన్నీ నీ సైజ్ చూసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి. అరే వెళ్ళు, బయటికి వెళ్ళు. ఓకే, మీరు చెప్పారు కాబట్టి వెళ్తాను. ఎంత పెద్ద పావురము! ఇప్పుడు పార్టీలో మజా వస్తుంది. మన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలవండి. వద్దు, నన్నేం చెయ్యొద్దు. మోటు కాపాడు, మోటు పత్లు కాపాడండి. అయ్యమ్మా, అసలు ఇది ఏమిటి? ఎవరు? ఏమీ అర్థం కావడం లేదే. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే అసలు ఎందుకు ఎగరటం లేదు? కోడిలాగా అటు ఇటు పరుగులు పెడుతున్నావేమిటి? మలపితి వచ్చే అంటే నాకు భయం వేస్తోంది. ఆ భయం వల్లే నేను ఎగరడం మర్చిపోయాను. అరే నీ ఆకారం ఇంత పెద్దగా ఉన్నా నువ్వు భయపడుతున్నావా? పద, నీతో పాటు మేము కూడా వస్తాం. నిన్ను క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాం. సరే మిత్రమా, ఒక్కసారి పైకి ఎగురు. ఈ రోజు ఈ కాకులు నిన్ను ఏం పీకుతాయో అది చూద్దాం. Come on, fast. శభాష్, ఎగురు, ఇంకా ఎగురు. మిత్రులారా, మన వేట మన నుంచి తప్పించుకు పారిపోకూడదు. అటాక్! నేను ధైర్యంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి. అవి మళ్ళీ నా వెంట పడుతున్నాయి. మలపితి వచ్చే, మలపితి వచ్చే. అంటే అంటే నీకు భయం వేస్తోంది. మాకు అర్థమైందిలే, మాకు అర్థమైంది. అయ్యమ్మా, నా బైక్ పావురంలా ఎలా మారిపోయింది? అమ్మా, అయ్యమ్మా, అసలు ఇదంతా ఏంటి? నా బైక్ ఉన్నటువంటి పావురంలా మారిపోతుంది, మళ్ళీ బైక్ లా మారిపోతుంది. కొంప తీసి నా మతి గారి చెల్లించిందా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్! అరే నీ మరాఠీ విని విని నాకు చెప్పలేనంత విసుగొచ్చేస్తోంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పదులు, నువ్వే ఏదోటి ఆలోచించు. దీన్ని ఏం చేద్దాం? ఐడియా సజ్జి. దీనికి కనుక మనం కోపం తెప్పించామంటే ఇది ఆ కాకులన్నిటినీ ఎడాపెడా కొట్టి తరివి పారిపోయేలా చేస్తుంది. ఓయ్ మిత్రమా, ఆ గ్యాడ్జెట్ లో ఉన్న రెడ్ బటన్ ని నొక్కు. అప్పుడు దానికి కోపం చేస్తుంది. ఇప్పుడే నొక్కుతాను. ఇదిగో నొక్కేశాను. పద, ఇప్పుడు బయటికి నడు. ఆ కాకులు నిన్ను పొడుస్తూ ఉంటే అప్పుడు నీకు చచ్చినట్టు కోపం వస్తుంది. ఆ కోపంతో వాటన్నింటికి మంచి గుణపాఠం నేర్పించు. ఓకే? నేను వెళ్ళను. మలపితి వచ్చే, మలపితి వచ్చే. అంటే భయం వేస్తోందా? పద, మర్యాదగా బయటికి నడు. ఇంత బరువు ఉంది. దానికి కోపం చేస్తుంది మిత్రమా. ఇంకాస్త నెట్టండి, బలంగా నెట్టండి. వెళ్ళను, వెళ్ళను. వదలండి, నన్ను వదలండి. వదలమంటే చూడమలా దౌదయ్య చూడ. పదండి స్నేహితులారా, మోటు పతులుకి ఈ రోజు గుణపాఠం నేర్పాలి. ఈ రోజు నుంచి ఇంకెప్పుడు వాళ్ళు మన నోటికాడు కూడా తీయకూడదు. దాడి చెయ్యండి. కాపాడండి.
నా స్నేహితుల్నే బాధ పెడతారా? నా స్నేహితుల్ని నా కారణంగా వాళ్ళు దెబ్బలు తింటున్నారు. ఏయ్, ఆగండి! నాకే కోపం తెప్పిస్తారా? చూడండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను. మజీ చోజ్ బారీ, మజా పంజాబ్ బారీ, మజా సగలస్ బారీ. అంటే నా ముక్కు, నా రెక్కలు కూడా అన్ని పెద్దవి పెద్దవి. నేను కూడా. మీరు నాకే కోపం తెప్పిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. పారిపోదాం పదండి, దానికి నిజంగానే కోపం వచ్చింది. ఓహో ఓహో, ఇది చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. నీలో ఉన్న భయం పోయింది. మీలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. మీరు దెబ్బలు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. మీరు నాకు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్స్. ఉయ్, ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడిపోయింది కదా మిత్రమా. నా గ్యాడ్జెట్ నేను తీసేస్తాను, సరేనా? మరోసారి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మోటు పతులు లాంటి స్నేహితులు అందరికీ దొరకాలి. వస్తాను. బాయ్ బాయ్. టాటా.